ఇంకొకటి అసలు ఓటే వేరికి రావట్లేదేంది? 30,000 ఓట్లు అంటే అన్ని ఈ చెల్లకుండా ప్రజాస్వామ్యం మీద ఈ నాయకులు చేసిన అంశాల మీద ఎవరు ఇప్పుడు పల్లా రాజశేఖర్ గెలిచిండు పోయినసారి 2 సార్లు గెలిచిండు. ఓటు వేయడం రావట్లేదు ఎందుకు అంటున్నా? టిక్ మార్క్ 1వ నెంబర్ వేయడం 2వ నెంబర్ వేయడం కూడా ఎందుకు రాలేదని. ఎందుకంటే ఇక్కడ 3 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఎన్నికల కమిషన్ విఫలమవుతుంది. రెండవది, పోటీ చేసిన అభ్యర్థులు కూడా ప్రచారం చేయడంలో కరెక్ట్గా ఉపయోగించుకోవడం లేదు. ప్రచారం చేసేటప్పుడు కూడా బ్యాలెట్ పేపర్ ఇట్లా నమూనా బ్యాలెట్ ఉంటుంది, దీంట్లో టిక్కు పెట్టొద్దు, రైట్ మార్క్ కేవలం ఇచ్చిన డబ్బాలో మాత్రమే 1, 2, 3 వేయాలని చెప్పే సందర్భం చేయలేకపోతారు. కొంత టిక్కు పెడతా ఉన్నారు, కొంతమంది ఇంటూ గుర్తు పెడతా ఉన్నారు. ఒకరికి ఇంటూ ఫస్ట్ ఓట్లో ఇంటూ పెడతారు, రెండో కానీ 2 ఇంట్లు పెడతారు, 3 అయినా 3 ఇంట్లు పెడతారు. ఫస్ట్ ఆయనకు ఒక టిక్కు పెడతారు, 2 అయినా 2 టిక్కులు పెడతారు, 3 అయినా 3 టిక్కులు పెడతారు. అంటే కరెక్ట్గా మొబిలైజ్ చేయడంలో పోటీ చేసిన వాళ్ళు కూడా విఫలమవుతున్నారు. రెండవది, ఎన్నికల కమిషన్ విఫలమవుతుంది. మూడవది, ఓటేసే వాళ్ళు కూడా అవగాహన పెంచుకోవడంలో విఫలమవుతున్నారు. ముఖ్యంగా అభ్యర్థులు ఉన్నారు ఇవాళ. అంటే నేను వాళ్ళని విమర్శించడం కాదు, కానీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు, 10 ఓట్లు వస్తున్నాయి. అంటే ఒక ఊరిని కూడా ప్రభావితం చేయలేని పరిస్థితులలో పోటీ చేయడం ఎందుకు? కనీసం నీ సొంత ఊర్లో, కనీసం నీ సొంత బంధువుల వర్గంలో కనీసం 50 మందిని ఉంటారు కదా. 50 మంది 100 మందిని కూడా ప్రభావితం చేయలేని వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేస్తే ఏంటి లాభం చెప్పండి? నేనేమంటున్నా, పోటీ చేయాలా, ప్రజాస్వామ్యంలో కంపల్సరీ పోటీ చేయాలా, ప్రజల్ని చైతన్యవంతం చేయాలా. అందుకే నేను ఏమంటున్నా అంటే, నామినేషన్ చేసిన వ్యక్తులారా మీకు చేతులెత్తి జోడి దండం పెడతా ఉన్నా. మీరు ఒకవేళ పోటీ చేస్తే కనీసం ఒక 4 ఊళ్ళైనా తిరగండి, 4 ఊర్లు తిరిగి ప్రభావితం చేయండి, ఎన్నికల వ్యవస్థ ప్రభావితం చేయండి, నిజాయితీ ఓటేయమని చెప్పండి. ఒక 10 ఊర్లు తిరగండి, ఒక 10 మందిని కలవండి, విద్యాలయం కలవండి, కలిసి ఓటక్కు అడిగి కనీసం ఒక 400 ఓట్లు 500 ఓట్లు వేస్తే గౌరవంగా ఉంటుంది. కానీ మన ఎన్నికల దాంట్లో చూస్తే 10 ఓట్లు 11 12 మొత్తంగా 48 మందికి వచ్చిన ఓట్ల సంఖ్య 11,000. అందుకే నేనేమంటున్నంటే 52 మంది పోటీ చేయడం ఆశించదగ్గ అంశం. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఓటేసి హక్కు ఉంది. ఈ 52 మంది కనుక నిజాయితీగా కరెక్ట్గా కష్టపడితే కనీసం ఒక 10,000 మందిని ప్రభావితం చేయగలుగుతారు కదా. ఆ 10,000 మందిని మరో 1,00,000 మంది ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది కదా. నిజాయితీగా నీట్గా డబ్బులు తీసుకోకుండా ఓటేయని ఒక ప్రభావితం చేసే స్థాయిలో ఉండాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ ఓటేసేటప్పుడు జస్ట్ మీరు నామినేషన్ పత్రంలో 10,000 రూపాయలు కట్టి మీరు అప్లికేషన్ పడేయడం కాకుండా, మీరు పోటీ చేయాలనే ఉద్దేశం కనుక ఉంటే 10 రోజులు తిరగండి, మీ బంధుత్వాలను కలవండి, ఓటర్లను కలవండి, వాళ్ళ ప్రభావితం చేయండి. చేస్తే ఎంతో కొంత న్యాయం చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ అశోక్ గారు, అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇది అశోక్ సార్తో స్పెషల్ ఇంటర్వ్యూ. ఆయనకి 30,000 ఓట్లు వచ్చినాయి. సో తక్కువ ఓట్లు ఏం కాదు, మంచి ఓట్లే సాధించారు ఆయన. చూద్దాం ఆయన భవిష్యత్తులో మళ్ళీ పోటీ చేస్తారా, సో ఆయన ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అన్నది చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.